నారాయణ వచ్చాడండి. వచ్చాడా తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసి అన్నాక కాసింత కళాకోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది? ఎస్ సార్. మీరు ఒకసారి చూస్తారేనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరే లేదు యాదవ న్యూసెన్స్. నారాయుడు, ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్పి వినిపించుకున్నావా? ఖర్చు అయిపోయి కారు వెనక సీట్లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడు. ఇవాళ డిక్కీలో దొంగన్నావు. దర్జా తగ్గిపోవాలా? ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను. సమాజ్ చేద్దామా, తగలబెట్టిద్దామా? ఏం సెక్రటరీ అయ్యా నువ్వు? మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని 100 సార్లు చెప్పాను. ఇప్పటికే వీడి మీద బోల్డ్ ఖర్చు అయింది, మళ్ళీ తగలెట్టడానికి ఒక ఖర్చా? ఎస్ సార్. అయితే దాన్ని అలాగే దాచుంచమంటారా? బాగా పొద్దుదాకా మన షెడ్ లో దాసి ఉంచి ఈ శవాన్ని ఆడి మామగారు పక్కలో పడుకోబెట్టి